వ్యక్తిగా వెళుతున్నా శక్తిగా తిరిగి వస్తా. బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది. అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై కక్ష కట్టి బయటకు పంపారు. 2014 నుంచి పార్టీలో నాపై ఆంక్షలు, ఉద్యమకారులపైన నిర్లక్ష్యం, నైతికత లేని ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నందుకు సంతోషిస్తున్నా. నైతికత లేని పార్టీ నుంచి పక్కకు దొలుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నా అని చెప్తుంది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడానికి వ్యతిరేకించా. ఏం పీకారని జాతీయ పార్టీ. ఇక ఇది ఎవరో అంటున్నది ముచ్చట కాదు, ఇది ఇక వేరేటోళ్ళు అంటే వేరేలాగుండు. నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, ఆత్మ గౌరవ పంచాయతీ. నా రాజీనామాను ఆమోదించండి. శాసన మండలిలో కవితక్క భావోద్వేగ ప్రసంగం చేసింది అన్నట్టు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినందుకే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్లిపోతున్నానని, భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా చట్టసభలకు తిరిగి వస్తానని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలు వివరిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతూనే తెలంగాణ భవిష్యత్తు కోసం తమ తదుపరి కార్యాచరణ ఈ అక్క పార్టీ కూడా పెట్టబోతుందని కూడా తెలుస్తుంది. సో ఒకసారి చదువుదాం. నిన్న చాలా విషయాలు చెప్పింది. పార్టీలు దారులు వేరైనా తన లక్ష్యం ఒకటేనని, తెలంగాణ అభివృద్ధి కోసం కమిటెడ్గా పనిచేయాలని ఉందని చెప్పారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నానని, అందుకే మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అన్నారు. తన రాజీనామా ఆమోదించాలని మండలి చైర్మన్ను ఆమె విజ్ఞప్తి చేశారు. ఆస్తులది కాదు నాది, ఆత్మ గౌరవ పంచాయతీ. తెలంగాణ ఉద్యమం కోసం కుటుంబాన్ని వదిలి కష్టపడ్డానని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశానని గుర్తు చేసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసమే, ఆస్తుల కోసమే తమ పోరాటం అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నా పిల్లల మీద, మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు వేసి చెప్తున్నారు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవ పంచాయతీ అని స్పష్టం చేశారు. కేసీఆర్ పై కక్షతో బీజేపీ తనను జైల్లో పెట్టిందన్నారు. ఈడీ సిబిఐలతో పోరాడిన బీఆర్ఎస్ అండగా నిలవలేదన్నారు. కేసీఆర్ కు అవినీతికి మరక అంటితే తానే పోరాడానని, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మహిళలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఏం పీకారని మీది నేషనల్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చొద్దని చెప్పినా వినలేదని, బీఆర్ఎస్ మార్పు నిర్ణయం జరిగిన మీటింగ్ కు తను వెళ్ళలేదని, తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని జాతీయ స్థాయికి పోవాలని ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం వదులుకున్నామన్నారు. టీఆర్ఎస్ అంటే ఒక ఎమోషన్, కేసీఆర్ అన్న ఒక ఎమోషన్ అంటూ కవిత కంటదడి పెట్టారు. ఉద్యమకారులపై నిర్లక్ష్యం. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని కవిత గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వారికి కనీసం శాలువ కప్పలేదన్నారు. షిబు సోరెస్, మొహబూబా ముక్తికి సన్మానం చేయలేకపోయామన్నారు. 48 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం 1,00,000 మంది ఉద్యమకారులని కనీసం పెన్షన్ ఇవ్వలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక ఆంధ్రకు చెందిన కాంట్రాక్టర్ కంపెనీ వాళ్ళు ఫోర్స్ కోటీశ్వర్లు జాబితాలో స్థానం దక్కించుకున్నారని పేర్కొన్నారు. పార్టీ రాజ్యాంగం ఒక జోక్. బీఆర్ఎస్ తీరుపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి రాజ్యాంగ స్ఫూర్తి కానీ నైతికత కానీ లేదు. ఆ పార్టీకి రాజ్యాంగం కేవలం 8 పేజీలతో కూడిన ఒక జోక్ లాంటిదని విమర్శించారు. తనను పార్టీ నుంచి తొలగించేటప్పుడు కనీసం నోటీసులు ఇవ్వలేదు. వివరణ అడిగితే వాపోయారు. రాత్రికి రాత్రి క్రమశిక్షణ కమిటీని వేసి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. నైతికత లేని ఆ పార్టీ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో కొత్త రాజకీయ పంతాను నిర్మిస్తానని, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల కోసం కొత్త రాజకీయ శక్తితో రాబోతుందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడతానని, లెఫ్ట్ పార్టీల సానుభూతి పరులు, మహిళలు తనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇక్కడ ఉంది అసలు కథ. లెఫ్ట్ పార్టీ సానుభూతులు, మహిళలు. ఇప్పుడు అందుకే ఉద్యమకారుల గురించి తెర మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఉద్యమకారులు ఎందుకు మళ్ళీ తెర మీదకి వచ్చారు 10 ఏళ్ళ తర్వాత? ధర్నా చౌకే ఉండొద్దు. ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో మీకు మాట్లాడే హక్కు లేదు. ధర్నా చౌకునే ఎత్తేసినటువంటి ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసేది. ఇప్పుడు మళ్ళీ అక్కకు ఉద్యమకారులు గుర్తుకొచ్చారు. సో ఏదేమైనా ఇదొక ఎత్తుగాడు అనుకున్నా, ఇంకేమనుకున్నా కానీ ఇంకోటి ఏంటంటే చాలా ఘోరంగా పాపం
అక్క నిన్న యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిన ఒట్టు నేను చెప్పేటి అన్ని నిజాలు అంటున్నది. ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. ఇప్పుడు నాన్ననేమో ఫామ్ హౌస్కే పరిమితమాయే, ఇంటనే ఉండబట్టే నోరు విప్పలేని పరిస్థితి. ఇక రెండు పగ్గాలు ఇద్దరు చేతుల్లో ఉన్నాయి, ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు. ఈ అక్కకు అక్కడ ప్లేస్ లేదు, వీళ్ళిద్దరే పోట్లాడుతున్నారు, నేనంటూ. ఈ అక్కగా కనీసం ఆడ వీలు లేదు, అక్కడ ఉండే వీలు లేదు. కాబట్టి ఇక నాకు ఎట్లా ఇక్కడ చోటు దొక్కదని చెప్పేసి అక్క ఇంకో కొత్త పార్టీ కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.